హలో ఫ్రెండ్స్, నేను కొత్త విషయం ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే. కానీ మనం దాని మీద అవగాహన పెట్టుకోవాలన్నమాట. అంటే దృష్టి అనేది పెట్టామన్నమాట. ఏంటి అంటే మనం రోజు తాగే దినచర్యలో భాగంగా వాటర్ అనేది చాలా ఎక్కువ తాగాలి. అని పనుల మీద పడేసి మనం తాగాము అని అనుకుంటాం, కానీ మంచినీళ్ళు అయితే త్రాగం అనమాట. అందుకని ఈరోజు మనం ఎన్ని తాగాము అనేది తెలుసుకోవాలి అంటే ఒక బాటిల్ అనేది మళ్ళీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉన్న బాటిల్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మంచినీళ్ళ బాటిల్ ఒక 1 year అవతల కొనడం అయింది. అది ఏంటంటే మా బాబుకు ఒక బాటిల్, నాకు ఒక బాటిల్ తీసుకున్నాను అనమాట. తీసుకుంటే మా బాబు ఆ బాటిల్ తీసుకున్న దగ్గర నుంచి వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నాడు. అంతకుముందు అయితే వాటర్ తక్కువ తాగి కంప్యూటర్ ముందు కూర్చొని తాగటం అనేది మర్చిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేశాడు, ఈ వాటర్ బాటిల్ బుక్ చేసి ఈ కంప్యూటర్ పక్కనే టేబుల్ మీద పెట్టుకునేవాడు అనమాట. టేబుల్ మీద పెట్టుకొని తాగుతూనే ఉండేవాడు అనమాట. ఇట్లా మూత తీయటం, ఇట్లా స్ట్రాతో తాగినట్టు తాగుతూ ఉండేవాడు. అలా తాగటం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది తగ్గిపోయింది. మర్చిపోకుండా టేబుల్ మీదే పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ కూర్చున్నా, లేకపోతే టీవీ ముందు ఉంటే టీవీ ముందు టీఫాయ్ మీద పెట్టుకున్నా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా తాగుతాం. ఒక్క పని ఏంటంటే రోజు లేసాక బాటిల్ శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకుంటే మనం 2 లీటర్లు తాగాం. మళ్ళీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక 2 లీటర్, కనీసం 3 లీటర్లకు పైగా తాగుతాం అనమాట. తెలియకుండానే మనం ఇట్లా గ్లాస్ పట్టుకొని తాగాలి, గుర్తు తెచ్చుకోవాలి, ఇది ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ ఎదురుగా ఉంటుంది, మనం ఆటోమేటిక్ తాగుతాం. అలాంటి బాటిల్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ బాటిల్ ఏంటంటే కూల్ వాటర్కి పనికొస్తుంది, హాట్ వాటర్కి పనికొస్తుంది. చలికాలం అయితేనేమో కొంచెం లైట్ హాట్ వాటర్ చేసేసుకొని దాంట్లో పోసి పెట్టుకుంటే హాట్ వాటర్ తాగుతాం అనమాట. బయటికి పోయిన ప్రయాణాలతో ఇంట్లోనైతేనేమో ఎండాకాలం అయిందనుకోండి, కూల్ వాటర్ పోసి పెట్టుకున్నాం అనుకోండి, కూల్ వాటర్ తాగుతాము. అయితే ఇంకా మనకు దాన్ని ఫ్లాస్కో లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. మనం టీ కానీ పాలు కానీ పోసి పెట్టుకొని మూత పెడితే 20 hours పైగా మనం ఏ వేడి పోసామో అలా వేడిగా ఉంటుంది అనమాట. అంటే ఫ్లాస్కో లాగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను. ఈ కనపడుతుంది, ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది మా బాబుది అనమాట. 2 లీటర్ల బాటిల్, సలోరా అనే కంపెనీ అనమాట. 1999 రూపాయలు అయిందన్నమాట. ఒకటే రూపాయలు ఎక్కువ, 2000 అయింది. 1 year పైగా అవుతుంది అనమాట. తర్వాత నేనేం చేశాను, సెల్లో కంపెనీది తీసుకున్నాను అనమాట. ఇది 2 లీటర్లు పట్టిద్ది అనమాట, సెల్లో కంపెనీ. నేను వాటర్ పోసి పెట్టాను అనమాట. 2 లీటర్లు కాదండి, 2 లీటర్ల 200 ml 2 లీటర్ల పట్టుద్ది అనమాట. మా బాబు దానికంటే ఇంకా ఇది పెద్దది కాదని చెప్పేసి నేను తీసుకున్నాను. అయితే మా బాబు దానికి నా దానికి ఏంటంటే, నా దాంట్లో స్ట్రా రాదనమాట, వాడి దానికి అయితే స్ట్రా అనేది వస్తుంది. ఇదైతేనే మూత తీసుకొని వాడుకోవాలి. నేను సరే ఇదైతే ఇంకా బాగుంటుంది అంటే నాకు స్ట్రా అవసరం లేదు, నేను దీని నిండా నింపి పెట్టుకొని తాగుతా, మళ్ళీ నాకు టీకి పాలకి బయటికి పోయిన హాట్ వాటర్ కూల్ వాటర్ అన్నిటికి కూడా బాగానే పనికి వస్తుంది. ఇంకా స్ట్రా ఓపెన్ చేసుకోవడం ఉంచకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది యూజ్ చేశాను. ఇప్పుడు ఈ 2 మోడల్స్ చూపిస్తాను. మా బాబు అప్పుడు తీసుకున్నదేమో గ్రీన్ కలర్. ఇంకా మేము ఎవరైనా వాటర్ కిడ్నీలో రాళ్ళు వచ్చాయంటే మేము ఈ బాటిల్ సజెషన్ చేస్తాను. ఇది వాళ్ళందరూ కొనుక్కొని తాగుతూ ఉన్నారు, మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తాగుతారన్న ఉద్దేశంతో పరిచయం చేస్తున్నాను నేను మీకు. ఇవ్వండి, నేను తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇవ్వండి ఇలా అట్ట పెట్టి వచ్చింది అనమాట, పెద్దది. 4 పక్కలు చూపిస్తున్నా. దీంట్లో కాపర్, లోపల కాపర్ అనేది ఉంటుంది, హీటు ప్రొటెక్ట్ చేస్తుంది, కూల్ అనేది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది అనమాట. ఇదంతా వచ్చిన దీన్ని సజెస్ట్ కూడా చేశాడనమాట. ఇది సెల్లో వాటర్ బాటిల్. ఇంకోటి 2 లీటర్ల 200 ml వాటర్ పట్టింది అనమాట. దీనికి ఒక బ్యాగ్ ఇచ్చాడనమాట, సెల్లో అని చెప్పేసి. మనం కావాలంటే ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చు. పైన ఒక కవర్ ఇచ్చాడు. ఇది లేకుండా కూడా ఇవ్వండి, జిప్పు అనేది తీసేస్తే
పెద్దదన్నమాట బాటిల్. చాలా చాలా బాగుందన్నమాట బాటిల్. వాటర్ కూడా నేను పెట్టి చూసాను అనమాట. పెట్టి చూస్తే అసలు ఎంత హాట్గా ఉన్నాయి, కూలింగ్ పెడితే ఎంత కూల్గానే ఉన్నాయి అన్నమాట. మనం పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. దీనికి స్టీల్ మూత కూడా వచ్చింది. దీంట్లో ఇక మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి ఇవ్వండి వాటర్ బాటిల్ లోపల కూడా చూపిస్తున్నాను. ఇది లోపల చాలా కూల్ ఉంటుంది, చాలా హాట్ ఉంటుంది అనమాట. మనకి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది లేదు, ఎప్పటికప్పుడు నీట్గా గడుపుకోవచ్చు. ఇది మూత స్టీల్ వచ్చింది, లోపల రబ్బర్ వచ్చింది అనమాట. ఇది 2 లీటర్ల 200. ఇదంతా చెప్పా కదా, 1775 రూపాయలు పడింది. ఈ సంవత్సరం ఇప్పుడు నేను చూస్తే కొంచెం తగ్గిందండి, 1557 ఏమొచ్చింది, ఇంకా 250 రూపాయలు తగ్గింది. నేను తీసుకున్నప్పుడు మాత్రం 1775 ఎంత ఉందన్నమాట ఇది. అయితే అది హైదరాబాద్లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి లేదు. సరే ఇక్కడ ఉంటే ఇంకొకటి పెడదామని చెప్పేసి మా బాబు ఇది ఉంది. మళ్ళీ ఇంకొక బాటిల్ మా బాబు తీసుకున్న వాడు 2 లీటర్ది. ఇప్పుడు నేను మీ ముందునే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది బ్లాక్ పెట్టాడు, అప్పుడేమో గ్రీన్ కదా, ఈసారి మాత్రం బ్లాక్ పెట్టాడు. ఇలా హైదరాబాద్లో ఉంది కదా, మీరు డాడీ కూడా లేదు కదా, సరే అని చెప్పేసి పెట్టాడు. ఇప్పుడు వాడు వచ్చినా కానీ కంప్యూటర్ ముందు కూర్చుంటే ఈ బాటిల్ ముందు పెడితే అంటున్నాడు, నేను ఈ మూత తీసి తాగలేదు, నా వల్ల కాదు, నేనున్నది రోజులు ఇది తాగుతా, తర్వాత డాడీ తాగుతుంది, డాడీ లేదు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాడు. ఇదిగోండి స్పోర్ట్స్ బాటిల్ అనమాట, స్పోర్ట్స్ బాటిల్ అని ఇచ్చాడు. సలోడా కంపెనీ అనమాట. ఇది 2 లీటర్స్ అనమాట. హాట్ 24 hours అని కూడా ఇచ్చాడు అనమాట. 12 గంటలు ఉంటుందని తెప్పించాడు. ఇదైతే 12 గంటలు అని చెప్పాడు. ఇది మాత్రం నేను ఈరోజు నైట్ పోస్తే మళ్ళీ రేపు మళ్ళీ తెల్లారి చూసేటప్పుడు కూడా అంత వేడిగా ఉంటున్నాయి అనమాట. మళ్ళీ నేను ఇంకా 20 గంటల వరకు చూసాను, వేడిగానే ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తున్నా. నాకు ఆర్డర్ పెట్టాడు. అంతకుముందు మాత్రం లక్స్ గ్రీన్ అనమాట. దీనికి ప్రొటెక్ట్ గా కవర్ ఇచ్చాడు అనమాట. అంతకుముందుకేమో లక్స్ గ్రీన్ అలా వచ్చింది అనమాట. ఇది వంటి బాటిల్. దీనికి ఇవ్వండి మూత. ఇలా మూత ఇచ్చాడు అనమాట. ఇది మనం ప్లాస్టిక్ లాగా ఉపయోగించుకోవాలన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది లేదు అని అనుకున్నప్పుడు దీంట్లో ఇవ్వండి స్ట్రాస్ ఇచ్చాడు. ఈ స్ట్రా ఇవ్వడానికి, దీన్ని కడగటానికి కూడా ఇవ్వండి, ఈ స్ట్రా కడగటానికి కూడా ఇవ్వండి. దీన్ని బ్రష్ ఇచ్చాడు అనమాట, ఈ స్ట్రాస్ కడగటానికి. ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కన పడుతుంది. దీనికి 2 మూతలు ఇచ్చాడు అనమాట. ఒకటేమో ఇది స్ట్రా పెట్టుకునే మోడల్, ఇవ్వండి ఇది స్ట్రా పెట్టుకునే మోడల్. ఈ స్ట్రా ఇవ్వండి దీంట్లో ఇలా బిగించాలి. బిగిస్తే ఇక దీంట్లోని ఈ మూత ఇలా పెట్టేసుకొని ఇక టేబుల్ మీద కంప్యూటర్ నొక్కుకుంటూ కూడా మా బాబు ఏం చేస్తాడంటే అని ఇలా తాగుతూ ఉంటాడు అనమాట. ఇది వద్దు మనకి ఇంక బయటికి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయొచ్చు, మూతని ఇలా క్లోజ్ అవుతుంది. ఇది మళ్ళీ ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది అనమాట మూత. ఇది రా ఉన్న మూత ఇలా క్లోజ్ అవుతుంది, ఇలా క్లోజ్ అవుతుంది. తాగాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా లేపి తాగొచ్చు అనమాట. ఇలా పీల్చుకొని తాగొచ్చు. దీన్ని మళ్ళీ ఇది ఉంది చూసారా, ఇది మనకి ఇంకొక మూత ఇచ్చామన్నమాట. ఇలా దీన్ని మనం ప్లాస్కోలో ఇట్లా ఇలా మనకి డబ్బా మూత తీసినట్టు తీసే విధానం. ఇంకో ఇది మళ్ళీ మనం పట్టుకోవటానికి హ్యాంగింగ్ ఓడేలా, మనం బాటిల్ పట్టుకోవటానికి హ్యాంగింగ్ ఓడి ఇచ్చారన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఎటుపోయినా కూడా ఇలా సాద పట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఈ టైప్ ఇది అయితే ఈ ఒక్కొక్క దానికి 2 మూతలు ఇచ్చాడు. ఇంతకు ముందు ప్లాస్కో తీసుకున్నా అని చెప్పా కదా, అది హైదరాబాద్ లో పెట్టాము. మూటను ఇంకో స్ట్రా మాత్రం ఇక్కడే ఉంచాం. ఇవ్వండి దానికి కూడా ఇవ్వండి ఇదే మూట
ఒక స్ట్రా ఇచ్చాడు. ఒకటేమో అక్కడ బాటిల్ను ఆ మూత పెట్టాం. ఈ ఎక్స్ట్రా వచ్చిందని ఇక్కడే దాచిపెట్టి ఉంచామని. అంటే ఇది చాలా ఉపయోగం అనిపిస్తుందండి. మీకు వాటర్ బాటిల్ కూడా అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ వాటర్ బాటిలే మనకు చాలా అవసరం అండి. కంపల్సరీ మన ప్లాస్టిక్ థమ్స్ అప్ బాటిల్స్ అవైతే ప్లాస్టిక్ అనేది మైక్రాన్స్ అనేవి వాటర్‌లో దిగుతాయి. ఇదైతే అలా దిగే అవకాశం లేదు. ఇదిగోండి లోపల బాటిల్ కూడా చూపిస్తున్నా చూడండి. స్టీల్‌ది చాలా ప్రొటెక్ట్‌గా ఉంటది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది అందరికీ ఉపయోగము. దీని నిండా వాటర్ పోసుకొని 2 లీటర్లు మనం టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి. మనకి టేబుల్ మీద గాని, ఆ టీవీ ముందు కూర్చుంటే గాని ఇలా తాగుతా ఉంటాం అనమాట. 2 లీటర్లు తాగాం. అమ్మ ఈ రోజైతే 2 లీటర్లు తక్కువ కాకుండా తాగామని ఒక అవగాహన ఉంటది. మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఒక 2 లీటర్లు పోసి పెట్టుకుంటే, 1 లీటర్ పోసుకున్నా గాని 3 లీటర్లు ఈ రోజు ఎనఫ్ అయింది. తాగామనుకుంటాం. కానీ మన గ్లాస్‌తో తాగితే తాగినం అనిపిస్తది గానీ తాగము. మాకు తెలియకుండా కావాలంటే ఒక ముగ్గురు మనుషులు ఉన్నారనుకోండి. 3, 3 9 లీటర్లు అంటే మనకి ఒక డబ్బా మంచినీళ్ళ బాటిల్ ఎంత వస్తది? 15 లీటర్ల డబ్బా వస్తది. 15 లీటర్లు అంటే మనకి 18 లీటర్లు తాగాలి 2 లీటర్లకి. కానీ మనకు ఒక వాటర్ బాటిల్ వేసుకుంటే 2, 3 రోజులు వస్తుంది. అంటే ఏమనిపిస్తుంది? మనకి ఆ వాటర్ తాగట్లేదు అనేది అర్థం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇలాంటివి తెచ్చుకుంటే మనకి హాట్ వాటర్‌కి చలికాలం మరి చల్లటి నీళ్ళు తాగకుండా హాట్ వాటర్‌కి ఉపయోగించుకోవచ్చు. లైట్‌గా మనం ఎంతవరకు అవసరమో అంతవరకు వేడి చేసి అలా తాగొచ్చు. ఎండాకాలం అయితేనేమో చల్లటి వాటర్ తాగొచ్చు. మళ్ళీ ఫ్లాస్కో లాగా ఉపయోగించుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఇలాంటి బాటిల్ ఉపయోగించుకోవచ్చు. ఇదేంటంటే ఒక ఐడియా ఉండదు కాబట్టి బుక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో వాటర్ ఎక్కువగా తాగి కిడ్నీ సమస్యలు అలాంటివి రాకుండా చూసుకుంటారన్న ఉద్దేశంతోని నేను మీకు ఇది పరిచయం చేస్తున్నాను. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అసలు పని కూడా కాలేదు నాకు. మా బాబు వస్తే మళ్ళీ ఓపెన్ చేస్తే నేను మీకు చెప్పలేనని నేను ఇప్పటికిప్పుడు హడావుడిగా నేను రాగానే దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? నేను ఇదేమి ప్రమోషన్ అయితే కాదు. నేను ఏదన్నా మనకు ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే చెప్తా కానీ మనీ మైండెడ్గా అయితే కాదు. నాకు వీడియోస్ ఏదన్నా ఉంటే నేను మంచి విషయం తెలుసుకుంటే 10 మందికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే చెప్తాను. అది మంచిది కాదు అనుకుంటే నేను అసలు చెప్పను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఈ బాటిల్స్ ఇది ఇక్కడికి వస్తే మా బాబుకి, ఇది మా సార్ది, ఇది నాది. ఇవి లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ ఇది 2 లీటర్ల 200 ml అనమాట. ఇది 1 లీటరు బోరోసిల్. ఇది 2 లీటర్లు సోలోరా. ఈ 3 కూడా నేను లింక్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. అది విషయం. కూల్ ఉంటాయి, ప్లాస్కో లాగా ఉపయోగపడతాయి. హాట్ ఉంటుంది, కూల్ ఉంటుంది అనమాట. మనకి చాలా ఉపయోగం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేటట్లు దీన్నేమో ఇట్లా షిఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇలాంటి మూత కూడా ఉంది దీనికి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్కో లాగా ఉపయోగపడుతుంది. మనం టేబుల్ మీద పెట్టుకొని తాగడానికి కూడా. ఈ 3 కూడా మా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇలాంటిది ఇంకోటి హైదరాబాద్లో లక్స్ గ్రీన్ కలరు, పింక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మాత్రం బ్లాక్లో పెట్టాము. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. నేను దీనికి సజెస్ట్ చేస్తున్నాను. అంటే బాగుంటుంది ఇంట్లో ఉంటే, మనకు వాటర్ ఎక్కువ తాగలుగుతాం అనే దానికోసమే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను.